తులారాశి ప్రేక్షకులకు స్వాగతం. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, అలానే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు వాళ్ళు ఈ తులారాశి కింద వస్తారు. శ్రీ పరాభవనమ సంవత్సరంలో ఈ తులారాశి వాళ్ళకి శని సంవత్సరం మొత్తం కూడా మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఇక రాహు కేతులు ఇద్దరు కూడా సంవత్సరం చివరి వరకు అంటే డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు కేతు రాశి పరివర్తన ఉండదు. రాహు యాజ్ ఇట్ ఈస్ కుంభంలోను, కేతు యాజ్ ఇట్ ఈస్ సింహంలోను సంచారం చేస్తూ ఉంటారు. అయితే డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అంటే మీ జన్మ రాశి నుంచి చతుర్థ స్థానంలోకి రాహు, దశమ స్థానంలోకి కేతువు. ఇక గురువు జూన్ 1వ తేదీ వరకు ఆయన మిథున రాశిలో సంచారం చేస్తూ జూన్ 1వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం చేసి అక్టోబర్ 31వ తేదీ సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. అక్కడ కొద్ది రోజుల పాటు సవ్య మార్గంలోనే సంచారం చేస్తూ సంవత్సరం చివరిలో వక్రించి మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ గ్రహ సంచార రీత్యా తులారాశి వాళ్ళకి, తులారాశి ప్రేక్షకులకు ఒక ముఖ్యమైన గమనిక. గోచారం ద్వారా మనము గురుబలము, శని బలము, అలానే ఆదాయ వ్యయ ఫలితాలను మనం చెప్పుకుంటున్నాం. ఒక రాశికి ఈ సంవత్సరం గురుబలం ఉంటే వచ్చే సంవత్సరం గురుబలం ఉండదు. అలానే కొంతమంది చెప్తూ ఉంటారు, మాకు ఏళ్ళనాటి శని అయిపోయిందండి, అయినా మాకు మంచి జరగట్లేదు అని. గోచారంలో ఉంటున్న ఈ గురుబలము, శని బలము, ఆదాయ వ్యయ ఫలితాల వల్లనే మన జీవితంలో అన్నీ జరగవు. మన వైయక్తిక జన్మజాతక రీత్యా శుభకారకత్వం వహించే గ్రహ దశలు గనక జరుగుతూ ఉన్నప్పుడు లైఫ్ అనేది స్మూత్ గానే సాగుతూ ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఆ సమయంలో. గోచారంలో గురుబలం వస్తే రెట్టింపు ఫలితాలు అనుభవిస్తాం ఆ సమయంలో. గురుబలం లేకపోయినా కూడా శుభ ఫలితాలని మనం అనుభవిస్తూ ఉంటాం. ఎందుకంటే మన జాతక రీత్యా శుభకారకత్వం వహించే గ్రహ దశ జరుగుతూ ఉంటుంది కాబట్టి. అదే మన జన్మ జాతక రీత్యా పాప గ్రహాల దశాభుక్తి జరుగుతూ ఉన్నప్పుడు మన జీవితం అనేది స్మూత్ గా ఉండదు. చాలా కష్టాలు, ఇబ్బందులతో కూడిన జీవితంని మనము ఫేస్ చేస్తూ వెళ్తూ ఉంటాం. ఆ సమయంలో కనుక గురుబలం వస్తే ఆ గురుబలం ఉన్నన్ని రోజులు ఊపిరి పీల్చుకోగలుగుతాము. అంటే మేజర్ గా గురుబలము, శని బలము, ఆదాయ వ్యయ ఫలితాల వల్లనే మన జీవితంలో అన్ని జరగవు. ఈ సంవత్సరం ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ మన జాతక రీత్యా ఫెయిల్ అయినప్పుడు, మన జాతక రీత్యా దశలు బాగలేనప్పుడు ఆ ఆదాయ ఫలితాలు వర్తించవు. అలానే గోచార రీత్యా మీరు చూస్తూ ఉంటారు, ఈ సంవత్సరం ఈ రాశుల వాళ్ళకి గజకేసరి యుగం పట్టబోతుంది, ఈ మాసంలో విపరీత రాజయుగం పట్టబోతుంది, శుక్రమహాదశ స్టార్ట్ అవబోతుంది అని. గోచారంలో ఇవేవి వర్తించవు. మన వైయక్తిక జన్మ జాతక రీత్యా ఉంటే వాళ్ళ దశాభుక్తి వచ్చినప్పుడే వాళ్ళు యాక్టివేట్ అయ్యి మనకి యోగదాయక ఫలితాలు ఇస్తారు. అలానే గజకేసరి యోగం 100 మందిలో ఒకరికి ఉంటే ఎక్కువ అండి. అలానే శుక్రమహాదశ అందరికీ యోగించదు. అంత యోగించేలాగా ఉండింటే అమ్మాయిలు, స్త్రీలు ఎందుకండి ఇన్లాస్తో ఇబ్బంది పడేవాళ్ళు, పీసీఓడితో వాళ్ళు బాధలు పడేవాళ్ళు. శుక్రుడు చాలా ఇంపార్టెంట్. శుక్రుడు కూడా 100 మందిలో 20% మాత్రం యోగిస్తాడు. వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక శ్రీ పరాభవనమ సంవత్సరంలో తులారాశి వాళ్ళకి ముఖ్యంగా జూన్ 1వ తేదీ వరకు సంపూర్ణమైన గురుబలం ఉంటుంది. తీర్థక్షేత్రాల దర్శనాలు కావచ్చు, ఆర్థిక విషయాలలో, ఉద్యోగ అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో కాస్త సఫలీకృతం అవుతూ ఉంటారు. కాస్త ముందడుగు వేస్తూ వెళ్తూ ఉంటారు ఈ సమయంలో. అంటే సమాజంలో కాస్త మంచి గౌరవము, ఆత్మస్థైర్యము, ఆర్థిక పరమైన పెద్దగా ఇబ్బందులు లేకుండా ₹1 మీ చేతికి అందడము, సంఘంలో గౌరవ మర్యాదలు కావచ్చు, అలానే తీర్థక్షేత్రాల దర్శనాలు, ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ సమయంలో. ఇట్లాంటివి. అయితే పంచమ స్థానంలో రాహు యొక్క సంచారము ఇది కాస్త అంత మంచిది కాదు. ఈ ప్రెగ్నెంట్ స్త్రీలకు, అలానే సంతానం విషయంలో కాస్త ఇబ్బందిగా గురి అవ్వడము, అలానే ప్రేమికులు అంటే లవ్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళకి కాస్త అంత మంచి పీరియడ్ అయితే కాదు. అలానే లవ్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళకి ఏదో ఒక విధానంలో బ్రేకప్ లాంటిది జరగడము, ఆ ఒక విషయంలోనే ఎక్కువ బాధ కలిగించే ఆస్కారాలు ఉండడము, మీరు చేసే పనికి రికగ్నైజేషన్ కోల్పోవడము, మీరు మంచి గుర్తింపు పొందలేకపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది రాహు వలన ఈ సంవత్సరం మొత్తం. ఇక 6వ స్థానంలో శని సంచారము, ఇది చతుర్థాధిపతి, పంచమాధిపతి అయిన శని 6వ స్థానంలో ఉండడము, మీరు తీసుకునే నిర్ణయాలు ఎక్కడో ఒక చోటు
రాంగ్ అని అనిపిస్తూ ఉంటుంది మీకు. అలానే కోర్ట్ కేసెస్‌లో కూడా కొంచెం డిలే అవ్వడానికి ఛాన్సెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆటంకాలు కలిగిస్తూ ఉంటుంది ఈ సమయంలో. సంతానం విషయంలో ఎక్కువ డిస్టర్బెన్సెస్. అలానే చదువుకునే పిల్లలకి కాస్త డిస్టర్బెన్సెస్. ఎస్పెషల్లీ 4, 5, 6, 7, 8 క్లాసులో చదువుకునే పిల్లలకి. ఏంటంటే గురుబలం ఉంది లేదనట్లేదు. చతుర్థాధిపతి 6వ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి కాస్త చదువుకునే పిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది. ఇక జూన్ 1వ తేదీ తర్వాత దశమ స్థానంలోకి ప్రవేశిస్తున్నారు. దశమ స్థానంలోకి గురు సంచారం అనేది ఉద్యోగ విషయాలలో ఆకస్మిక బదిలీలు తెచ్చిపెడుతుంది. ఇద్దరు ముగ్గురు చేసే పని మీపైనే వచ్చి పడుతుంది. అంటే ఉద్యోగంలో ఒత్తిడులు, భారము, స్ట్రెస్ కి గురి అవ్వడము, సడన్ ట్రాన్స్ఫర్ అవ్వడము, సడన్ గా ఉద్యోగ బదిలీ, ఆకస్మిక ఉద్యోగం ఉన్న స్థానం బదిలీ అవ్వడము, ఇట్లాంటివి. కొత్తగా ఉద్యోగ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఉద్యోగం లభించే ఆస్కారాలు, వాటిలో సఫలీకృతం అవడము. 6వ స్థానానికి అధిపతి దశమ స్థానంలో ఉంటున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. 6వ స్థానం అంటే కాంపిటేటివ్, వాద వివాదాల స్థానం. దశమ స్థానంలో రావడము. మీరు ఇంటర్వ్యూలో సక్సెస్ సాధిస్తారు, బట్ శాలరీ తక్కువ ఉంటుంది. అలానే సీనియర్స్తో, మీరు ఉద్యోగం చేసే చోటు సీనియర్స్తో వాళ్ళతో తరచుగా ఏదో బాధపడుతూ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. లైక్ ఆర్గ్యుమెంటు, వాళ్ళతో ఏదైనా విపరీతమైన గొడవలు లాంటిది. ఇంట్లో కూడా పెద్దవాళ్లతో గొడవలు, సహనం కోల్పోవడము, ఇట్లాంటివి ఉంటాయి. అలానే కోర్టు విషయాలలో ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉంటారో వాళ్ళకి సక్సెస్ ఉంటుంది. అయితే ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ఖర్చులు ఎక్కువ పెట్టాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. అది ఏ ఇంటి కోసమో, లేదా మీకు లైక్ పిల్లల చదువుల కోసమో ఎక్కువ ఖర్చులు పెట్టాల్సిన ప్రమేయాలు ఏర్పడుతూ ఉంటాయి. దశమ స్థానంలో గురువు ఉద్యోగం విషయంలో సక్సెస్ ని ఇచ్చినప్పటికీ కూడా బట్ ఆటంకాలు కలిగిస్తుంది. ఎట్లా? ఎక్కువ స్ట్రెస్ కి గురి అవుతారు మీరు ఉద్యోగం విషయంలో. అష్టకవర్గ బిందులు ఒకసారి చూసుకోవాలి. 0, 1, 2, 3 కనుక ఇచ్చి ఉంటే యావరేజ్ ఫలితాలు, కొంచెం ఉద్యోగం కోల్పోవడం, ఇట్లాంటివి కూడా ఉంటాయి. 4, 5, 6 అష్టకవర్గ బిందులు ఇచ్చి ఉంటే పెద్దగా మనకి ఇబ్బందులు ఉండవు. బట్ ఉద్యోగం చేసే చోటు స్ట్రెస్ కి గురి అవుతూ ఉంటాము. మనం ఎంత పని చేసినా రికగ్నైజేషన్ ఉండదు. ఎంత పని చేసినా రికగ్నైజేషన్ అనేది ఉండదు. అలానే ఈ విదేశీయానం కలిసి వస్తుంది ఈ సమయంలో. అంటే దూరపు ప్రాంతాలకు వెళ్ళడానికి ఆస్కారాలు కలిసి వస్తాయి. ఉద్యోగం విషయంలో సడన్ ట్రాన్స్ఫార్మేషన్ కి గురి అవుతుంది ఈ సమయంలో. ఇక అక్టోబర్ 31వ తేదీ తర్వాత మళ్ళీ గురువు లాభస్థానంలోకి ప్రవేశిస్తారు. నవంబర్ చివరి వరకు, అంటే నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ చివరి వరకు గురుబలం ఉంటుంది. మళ్ళీ కాస్త ఆదాయ విషయాలలో అభివృద్ధి చూస్తారు. దశమ స్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగంలో స్ట్రెస్ ఉంటుంది. అది కష్టం ఎక్కువ, ప్రతిఫలం తక్కువ. డైరెక్ట్ గా చెప్పాలి అంటే అది రైతులు తీసుకోండి, బిజినెస్ తీసుకోండి, జాబ్ తీసుకోండి, కష్టం ఎక్కువగా ఉంటుంది. ఇద్దరు ముగ్గురు చేసే పని అంతా మీరు చేస్తారు. ఎక్కువసేపు పని చేసే చోటే ఉండవలసిన ప్రమేయం ఏర్పడుతుంది. అయినప్పటికీ రికగ్నైజేషన్ రాదు. సీనియర్స్ తో ఏదో ఒకటి అనిపించుకుంటూ ఉంటారు. ఇట్లాంటివి, అట్లాంటి పరిస్థితి. ఈ లాభస్థానంలోకి వచ్చిన తర్వాత కాస్త ఆర్థిక విషయాలలో అభివృద్ధి చూడగలుగుతారు. ఉద్యోగంలో ఉన్న ఒత్తిళ్లు తగ్గుతాయి అప్పుడు. ఇట్లాంటివి. అగైన్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఉద్యోగం కోల్పోయే ఆస్కారాలు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. మీరు కావాలంటే చూడొచ్చు. మీరు డిసెంబర్ వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది. చాలా స్ట్రెస్ కి గురి అవుతారు ఉద్యోగ విషయాలలో. ఆ విషయాల్లో కొంచెం అనానుకూలతలు ఏర్పడే సూచనలు కూడా ఉంటాయి. ఈ తులారాశిలో పుట్టిన చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వాళ్ళకి గురు సంచారం, శని సంచారం ఎప్పుడు బాగుంటుందో చూద్దాం. గురు సంచారం అనేది జూన్ 18 నుంచి ఆగస్ట్ 19, అలానే నవంబర్ మాసం అంతా గురు సంచారం వలన వీళ్ళు అనుకూలతలు పొందుకోగలుగుతారు. శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 వరకు మాత్రమే బాగుంటుంది. స్వాతి నక్షత్రంలో పుట్టిన జాతకులకు గురు సంచారం అనేది ఈ నవమ స్థానంలో సంచారం చేసే సమయంలో చిత్త నక్షత్రం వాళ్ళకి బాగుండదు. బట్ ఎందుకంటే పునర్వసు నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటారు ఈ సమయంలో. మార్చ్, ఏప్రిల్, మే పునర్వసు నక్షత్రంలో ఆయన సంచారం చేస్తూ ఉంటారు. ఈ స్వాతి నక్షత్రం వాళ్ళకి ఇప్పుడు మార్చ్, ఏప్రిల్, మే, జూన్ కలిసి వస్తుంది, బాగుంటుంది. అగైన్ ఆగస్ట్ 19వ తేదీ నుంచి అక్టోబర్ 31 ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు, ఉద్యోగపరంగా, వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కావచ్చు, ఈ సమయంలో మీరు తీసుకుంటే మంచిది. అలానే ముఖ్యంగా శని సంచారం ఎప్పుడు బాగుంటుంది?
మే 17 దాటిన తర్వాత శని సంచారం బాగుంటుంది. విశాఖ నక్షత్రంలో పుట్టిన జాతకులకు గురు సంచారం అనేది జూన్ 18 నుంచి ఆగస్ట్ 19 అలానే నవంబర్ మాసంలో అనుకూలిస్తుంది. శని సంచారం వీళ్ళకి మే 17 వరకు మాత్రమే అనుకూలిస్తుంది. అలానే నేను చెప్పడం మర్చిపోయానండి, తులారాశిలో పుట్టిన లాయర్స్ కనుక ఎవరైనా ఉన్నట్లు కనుక అయితే వాళ్ళకి చాలా అనుకూలతలు. జడ్జి వృత్తికి ప్రమోషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. నేను మర్చిపోయాను చెప్పడము. ఆకస్మికంగా ప్రమోషన్లు కూడా వస్తాయి మీకు. అది కూడా ఉంటుంది దశమ స్థానంలో. మీకు చూడండి కావాలంటే. ఆకస్మికంగా ప్రమోషన్లు రావడం కూడా ఉంటుంది. ఇక తులారాశిలో పుట్టిన ప్రతి జాతకులు, ప్రతి నక్షత్రం వాళ్ళు, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా మృత్యుంజయ మంత్రం ఎంత చదువుకుంటారో, శివుడిని ఎంత మీరు ఆరాధన చేస్తారో, రోజు ఓం నమ శివాయ 1000 సార్లు చదువుకోండి. మీకు ఏ ఆటంకాలు రాదు. మార్నింగ్ కూర్చొని చదువుకోవాలి. ఒక పక్క ఒక 108 పువ్వులు తీసుకోండి. ఓం నమ శివాయ ఒక పువ్వు తీసుకొని ఇంకొక పాత్రలోకి వేయండి. అట్లా 108 ఇంటూ 10 సార్లు చేయండి. షిఫ్ట్ చేయండి. ఆ పువ్వులు తీసుకొని శివుడికి వేయండి. రోజు చేయండి ఈ సంవత్సరం అంతా. చేంజెస్ మీకే తెలుస్తుంది. మీరు నాకు చెప్పండి. ఇక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు. డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ కంపల్సరీ కావాలి. సింపుల్ రెమెడీస్ ఉంటాయి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.